నమస్తే. వెల్కమ్ టు 1TV స్పెషల్ స్టోరీ. హాయ్. శంబాల నగరం గురించి ఇప్పుడు అందరి నోట చర్చ మొదలైంది. కల్కి జన్మించిన స్థానం కదా. సో ఈ అంశం గురించే కల్కి సినిమా. కల్కి 2898 AD 2024 జూన్ 27న విడుదలైన పురాణ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. వై జయంతి ప్రొడక్షన్ బ్యానర్ పై విడుదలైన ఈ సినిమాకు దర్శకులు నాగ అశ్విన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమా హాలీవుడ్ లెవెల్లో చిత్రీకరించి భారత సినీ పరిశ్రమ యొక్క సత్తాను ప్రపంచ స్థాయిలో చాటిన సినిమాగా తెరకెక్కించారు. సో కల్కి సినిమా హిట్టా, ఎంత వసూళ్లు చేస్తుంది అన్న విషయం కంటే సినిమాలో కీలకమైన అంశం శంబాల. రేపటి కోసం అంటూ శంబాల ప్రాంతాన్ని చూపించిన విధానం అందరిలో కల్కి పుట్టిన ప్రాంతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తిని రేపింది. సో 1TV అందిస్తుంది శంబాల గురించి విశేషాలు. శంబాల నగరం నేటికి మిస్టరీ నగరంగా ఉంది. హిమాలయాలు భారతదేశానికి పెట్టని కోటలా ఉండి మన దేశాన్ని రక్షిస్తున్నాయి. ఆ హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. నేటికి అవి చిక్కని రహస్యాలుగానే ఉండిపోయాయి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన నల్లమల అడవులు. ఇంతవరకు ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తి కూడా పూర్తిగా వాటిలో ప్రవేశించలేకపోయారు. వాటిలో ప్రతి పౌర్ణమికి చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పెద్దవాళ్లు చెబుతారు. అటువంటి వాటిలో చాలా ప్రముఖమైనది శంబాల నగరం. మన పురాణాలు తెలియజేస్తున్న విషయాల ప్రకారం హనుమంతుడు కూడా హిమాలయాలలో యతి రూపంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అన్ని పరిశోధనలు, కొన్ని భారతీయ గ్రంథాలు, బౌద్ధ గ్రంథాలలో రాసిన దానిని బట్టి చూస్తే బాహ్య ప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో ఉంది. దాని పేరే శంబాల. దేనినే పాశ్చాత్యులు హిడెన్ సిటీ అంటారు. ఎందుకంటే వందలు వేల మైళ్ల విస్తీర్ణంలో ఉన్న హిమాలయాలలో ఎక్కడో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం ఉంది. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా, చేరుకోవాలన్నా మనం ఎంతో శ్రమించాలి. మానసికంగా, శారీరకంగా కష్టపడాలి. అంటే ఎంతో యోగం కూడా ఉండాలంట ఆ నగరాన్ని వీక్షించాలంటే. ఎందుకంటే అతి పవిత్రమైన ప్రదేశమని, ఎవరికి పడితే వారికి కనిపించదని అంటారు. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని చెబుతారు. ఉత్కృష్ట సాంప్రదాయాలకు ఆలవాలమైన ఆ నగరం గురించి కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని దారపోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించగలిగారు. శంబాల అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక స్వర్గం అంటారు. శంబాలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి తెలిసిందే. దీన్ని రూప్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. దీని సరిహద్దుల్లోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే రహస్య నగరం శంబాల ఉంది. దీన్ని కేవలం కొంతమంది మానవులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. సాక్షాత్తు శివుడు కొలువుండే మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఎక్కడో పుణ్యభూమి శంబాల ఉంటుందని, ఆ ప్రదేశమంతా అద్భుతమైన సువాసన అలుముకొని ఉంటుందంటారు. పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంబాలను వీక్షించడం ఎంతో మధురానుభూతి కలిగిస్తుందని చెబుతారు. బౌద్ధ గ్రంథాలను బట్టి శంబాల చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటారు. పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని ది ఫర్బిడెన్ ల్యాండ్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని అంటారు. చైనీయులకు కూడా శంబాల గురించి తెలుసు. లోకంలో పాపం పెరిగిపోయి
అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ పొడమిపైన కొత్త శకం ప్రారంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. ఆ కాలం అంటే 2424లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియజేశాయి. ఈ శంబాలాలో నివసించే వారు ఎలాంటి రుగ్మతలు లేకుండా జీవిస్తారని, వారి ఆయువులు మామూలు ప్రజల కంటే రెట్టింపు ఉంటుందని, వారు మహిమాన్వితులు అనే విషయాలు అనేక గ్రంథాలు, యోగులు, పుణ్యపురుషుల ద్వారా తెలుసుకున్న రష్యా 1920లో శంబాలా రహస్యాన్ని తెలుసుకోవటానికి తన మిలిటరీ ఫోర్సును పంపి పరిశోధనలు చేయించింది. అప్పుడు శంబాలాకి చేరుకున్న రష్యా మిలిటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అక్కడ యోగులు, గురువులు దాని పవిత్రత గురించి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంబాలా గురించి తెలుసుకోవటానికి, పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హెన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పతనం తెలుసుకుని దేవతలు సంచరించి ఆ పుణ్యభూమి భూమిపైన ఏర్పడ్డ స్వర్గమని నాజీ నేత హిట్లర్కి చెప్పాడు. అంతేకాక హిమ్లర్ శంబాలాలో మరెన్నో వింతలు, విశేషాలు, మానవ మాత్రులు కలలో కూడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు. గోబీ ఎడారికి దగ్గరలోని ఉన్న శంబాలాలోని రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాల్లో రాశాడంటారు. దీన్నే పాశ్చాత్యులు ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అంటారు. శంబాలా గురించి ఫ్రాన్స్కి సంబంధించిన చారిత్రక పరిశోధకురాలు, ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత అభిమాని, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకుంది. వారి ద్వారా శంబాలా గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లి మహిమాన్వితుల ఆశీస్సులు తీసుకోవటం వల్లనే ఆమె ఏకంగా 101 సంవత్సరాలు బతికిందంటారు. శంబాలా నగరం మానస సరోవరం కైలాస పర్వతానికి అతి సమీపంలో అదృశ్య రూపంలో దాగి ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడ తాము దేవతలను చూశామని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా పూర్ణిమ నాడు మానస సరోవరానికి దేవతలు దిగివస్తారని, ఆ సమయంలో ఆకాశంలో దివ్య కాంతులు కనిపిస్తాయని చెబుతూ ఉంటారు. టిబెట్ బౌద్ధకాల చక్రం, భారతీయ పురాణాల ప్రకారం శంబాలా నగరం చుట్టూ 8 రేకుల కమలం ఆకారంలో పర్వతాలు ఉంటాయట. మధ్యలో స్ఫటిక శ్రీచక్రం ఉంటుందట. దాని చుట్టూ గొలుసు కట్టుగా పర్వతాలు ఉంటాయంట. శంబాలా రాజధాని పేరు కల్లాప. స్ఫటిక శ్రీచక్ర భవనంలో ఒక భూగ్రమణం నమూనా ఉంటుంది. అది తిరగబడిన పిరమిడ్ తరహాలో ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు కొన్ని సొరంగాలు ఉంటాయి. అందులో 1,000,000 సూర్యకాంతుల కాంతితో సమానమైన చింతామణి అనే దివ్యమణి ఉంటుంది. అది దాదాపు పనసకాయ సైజులో ఘనీభవించిన పాదరసంలా గడ్డ కట్టినట్లుగా ఉంటుందట. ఒకసారి విష్ణు పురాణాల్లోని కలి ప్రభావం, కల్కి అవతారాల గురించి తెలుసుకోవాలి. విష్ణు పురాణంలోని కల్కి అధ్యయనంలో శంబాలా గురించి వివరించారు. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడి నిర్యాణం తర్వాత కలి ప్రవేశిస్తుంది. ఆ కాలంలో అధర్ముడు, అసత్య అనే దంపతులకు అంబుడు, మాయ అనే కుమారుడు, కుమార్తె జన్మిస్తారు. ఆ అన్నా చెల్లెళ్ళు పెద్దవాళ్లై ఒకరినొకరు పెళ్లి చేసుకుంటారు. ఫలితంగా క్రోధ, హింస అనే పుత్రుడు, పుత్రిక పుడతారు. వారు కూడా తమ తల్లిదండ్రుల్లాగానే ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలి అనే పుత్రుడికి జన్మనిస్తారు. అతడి కలియుగానికి అధిపతి అవుతాడు. ఇతడి అధీనంలో ఉన్న కలియుగంలోనే మనం జీవిస్తున్నాం. కలికాలంలో అధర్మం, అన్యాయాలు పెచ్చుమీరుతాయి. నూనె కారుతున్నట్టుగా ఉండే నల్లని శరీరం, కాకి వంటి కడుపు, నల్లని సొరంగం వంటి నోరు, ఎర్రని మిడిగుడ్లతో ఉండే కలి శరీరం నుంచి నిత్యం అశుద్ధపు దుర్వాసన వస్తుంది. జూదం, మద్యపానం, స్త్రీలతో సంపర్కం వంటి అవలక్షణాలతో కలి లోకాన్ని పాలిస్తుంటాడు. కలి పాలన వల్ల లోకమంతా పాపులతో నిండిపోతుంది. దైవాన్ని చిన్నచూపు చూస్తాడు. నాస్తికులు పెరిగి దైవారాధన అంతరించిపోతుంది. ఎవరైతే కిరాతకమైన బుద్ధులతో ఉంటారో వాళ్లలోకి కలి ప్రవేశించి నీచమైన పనులు చేయిస్తుంటాడు. అలా 4 పాదాలుగా మానవలోకం పాపాల పుట్టగా మారి ప్రజలు క్షుద్ర పూజలతో ప్రతికూల శక్తులను పూజించడం మొదలు పెడతారు. దీంతో దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించి లోకాన్ని రక్షించాలని వేడుకుంటారు. ఈ మేరకు శ్రీ విష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భారతవంశంలో శంబాలా అనే నగరంలో జన్మిస్తానని చెబుతాడు. ఆ నగరంలో విష్ణుయసుడు
సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తానని చెబుతాడు. లక్ష్మీదేవి సింహళ ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటాడు. ఇచ్చిన మాట ప్రకారం విష్ణుయస్సుడు సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులవుతాయి. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఉపనయనం తర్వాత కల్కి తండ్రి వద్ద సెలవు తీసుకుని శాస్త్ర విద్య వేదాలు నేర్చుకోవటానికి ప్రయాణమవుతాడు. మార్గ మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరికి తీసుకువెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ శివుడిని ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకుని జన్మ రహస్యం చెబుతాడు. కలికాలంలో పాపాలను అంతం చేయటానికి ఈ అవతారంలో జన్మించామని చెప్పడంతో పాటు దివ్యశక్తులు గల గరుడ అశ్వాన్ని బహూకరిస్తాడు. అనంతరం రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహళ ద్వీపానికి చేరుకుని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. అక్కడి నుంచి శంబాలకు తిరుగు ప్రయాణమవుతాడు. సో నాటి యుగ పురుషులే కాదు, నేటి పరిశోధనాకర్తలు, శాస్త్రవేత్తలు ఈ శంబాల నగరాన్ని దర్శించి పలు గ్రంథాలలో తెలియచేసి ఉన్నారు. షాంఘై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోసిన్ కూడా శంబాలాపై చాలా పరిశోధనలే చేశారు. ఆయన తన పరిశోధన గురించి చెబుతూ శంబాల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొన్నారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపారు. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలోని ఎక్కడి వారితోనైనా సంభాషించగలరు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సృష్టి పుట్టిన రోజు నుంచి అనేక కాలాల వరకు వివిధ ఋషులు లిఖించిన గ్రంథాలన్నీ కూడా ఇక్కడ భద్రంగా ఉన్నాయట. ఇక్కడ ఉన్న తాళపత్రాలు మొత్తం 18 సంపుటాలుగా విభజించి భద్రపరిచినట్లు సమాచారం. టిబెట్ బౌద్ధ సన్యాసులు సైతం శంబాలి నగరం గురించి చెబుతూ ఉంటారు. మణి పద్మహం అనే మంత్రాన్ని వీరు నిత్యం జపిస్తారు. అయితే శంబాల నగరం నిజంగానే ఉందా? దాన్ని చూశామని చెబుతున్న వ్యక్తుల వాదనతో ఏకీభవించా అనేది ప్రత్యక్షంగా చూస్తే కాని చెప్పలేం. శంబాల నగరం అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీనే. సో ఇప్పుడు నాటి తరం వారే కాదు, నేటి తరం అంటే నేటి యువతరం కల్కి సినిమా విడుదలైన నేపథ్యంలో కల్కి అవతారం, వాటి విశేషాలను తెలియచేసే ఇతిహాస గ్రంథాలను శోధించడం శుభ పరిణామం అంటున్నారు కల్కి మూవీ విశ్లేషకులు.